పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీరు అందించడమే సీఎం లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఉద్దండాపూర్లో భూ నిర్వాసితులకు సీఎం సూచన మేరకు రేపు పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక ఉద్దండాపూర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు విడతల వారీగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరో 175 కోట్లు జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ చేశారన్నారు. అందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. డిసెంబర్ 9 వరకు నిర్వాసితులు తనకు సహకరిస్తే పూర్తిస్థాయి న్యాయం చేస్తానని, డిసెంబర్ 9 తర్వాత వారికి పూర్తిస్థాయి పునరావాసాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. సీఎం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో జడ్చల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాలు పెట్టినానో, మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉద్దండపూర్ గురించి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉద్దండపూర్ రిజర్వాయర్కి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉన్నది. ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు. వాళ్ళకి పాజిటివ్గా ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 సెప్టెంబర్లో ఉద్దండపూర్ రిజర్వాయర్ కోసం 45 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాని తర్వాత 2025 జనవరిలో 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉద్దండపూర్ రిజర్వాయర్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద. అదే కాకుండా మొన్న 2025 జూలైలో దాదాపు 175 కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో 175 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్కి ఒకరోజు రాలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ రోజు నారాయణపేట మీటింగ్లో కానీ, కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉద్దండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటాను, వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది. 175 కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఉద్దండపూర్ రిజర్వాయర్ మున్పు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు, నా తరఫున వాళ్ళకి చెప్పు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడినారు. నా తరఫున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు, డిసెంబర్ 9 లోపల ఖచ్చితంగా మొత్తం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కంప్లీట్